హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పప్పు పొన్నగంటి కూర. ఈ పప్పు పొన్నగంటి కూరని ఎలా రుచిగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను కుక్కర్లో టీ గ్లాస్తో పప్పు తీసుకుంటున్నానండి. టీ గ్లాస్తో 1.5 టీ గ్లాసు పప్పు తీసుకుని ఈ పప్పుని శుభ్రంగా కడిగి ఇందులో సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ నానబెట్టిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, సరిపడినంత కారం, మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూరని ఇందులో వేసుకోవాలి. ఇలా పొన్నగంటి కూర వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇలా 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు అలా వదిలేయండి. ఎయిర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఆ విజిల్ తీసేసి చూసారు కదా, పప్పు పొన్నగంటి కూర బాగా ఉడికిపోయింది. దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకుని పప్పు గుత్తితో చక్కగా కలుపుకోవాలి, రుబ్బుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి, తాలింపులు వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న వాటిలో 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. పప్పు కూరల్లో ఎప్పుడైనా జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా రుచిగా ఉంటుంది. అందుకని నేను కొంచెం ఎక్కువ జీలకర్ర వేసాను. ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పప్పు పొన్నగంటి కూరను వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పప్పు పొన్నగంటి కూర రెడీ అయిపోయింది. దీన్ని వెంటనే మూత పెట్టేసుకోవాలి. తాలింపు వాసన పోకుండా ఉంటుంది. ఆ తాలింపు ఈ పప్పుకి బాగా పడుతుంది అప్పుడు మూత పెట్టేసుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.